మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1930 1950 మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాం. మా పెద్దట్ల జత పని చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా చచ్చిపోయింది. తమ దగ్గర మంచి కోడిలు ఉన్నాయని విని మా అన్నయ్య గారు కోడిలు భాగ్యం ఆయన రండి ఇంట్లోకి పదండి, కాళ్ళు కడుక్కుంటారు కానీ తర్వాత కష్టంలోకి పోదాం. చెదలవాడ నారాయణరావు 1940 నుండి 1950 దాకా ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన సినిమా నటుడు చెదలవాడ నారాయణరావు. ఎలాంటి నాటకానుభవం సిఫారసు లేకుండా సినీ రంగంలోకి ప్రవేశించి స్వయం కృషితో నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నారాయణరావు గారు. వాహిని వారి భక్తపోతన సినిమాలో 2-3 సార్లు శ్రీరామచంద్రుడిగా ప్రత్యక్షమవుతారు. ఆ శ్రీరాముని చూసి ప్రేక్షకులు తన్మయులైపోయారు. అంతకు ముందు అంత అందమైన ఆకర్షణీయమైనటువంటి శ్రీరామచంద్రుని చూడలేదన్నారు ప్రజలు. ఆయన సాక్షాత్తు రాముడే అన్నారు. 1940లో వచ్చినటువంటి జీవన జ్యోతిలో హీరోయిన్ కృష్ణవేణి సరసన కథానాయకుడిగా సిహెచ్ నారాయణరావు గారు సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు వచ్చింది. నారాయణరావు దాదాపు 35 చిత్రాల్లో నటించాడు. వాటిలో మన దేశం, ముగ్గురు మరాఠీలు, లక్ష్మమ్మ, వీలునామా, రహస్యం ఇలా ముఖ్యమైన సినిమాలు ఉన్నాయి. మనకి యూట్యూబ్ లో మన దేశం, ముగ్గురు మరాఠీలు, లక్ష్మమ్మ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి అందమైన నటుడు నారాయణరావు గారు మూత్రపిండాల వ్యాధితో బాధపడి చివరకు తన 71వ ఏట 1984 ఫిబ్రవరి 14న మద్రాసులోని రాయపేటలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో కన్నుమూశారు.